తాకట్లో ఉన్న మీ బంగారాన్ని ఆ రోజు మార్కెట్ ధరకే కొనబడును. ఆర్కే గోల్డ్ కంపెనీ 8143143637. శత్రువుల చేతిలో బందీలుగా దొరికిన వారు ఒక్క ఫోన్ కాల్ కోసం 444 రోజులు వెయిట్ చేయడం అంటే ఎలా ఉంటుంది? తమ దేశం తమను కాపాడుతుందని నమ్మిన 52 మంది ప్రాణాలు శత్రువుల చేతిలో బందీలుగా మారినప్పుడు వారి మానసిక స్థితి ఎలా ఉంటుంది? ఆ 444 రోజులు అమెరికా అధ్యక్ష భవనం నుండి టెహ్రాన్ వీధుల వరకు ఏం జరిగింది? అహంకారం, అధికారం, ప్రాణాలు, వీటి మధ్య జరిగిన ఈ అసాధారణ పోరాటం వెనుక ఉన్న అసలు కథ ఏమిటి? ధాత్రి టీవీ ఇరాన్ ఫైల్స్లో ఈరోజు మనం ఆ చారిత్రక ఘట్టాలను ఆవిష్కరించుకోబోతున్నాం. 1979 నాటి ఇరాన్ బందీ సంక్షోభం 20వ శతాబ్దపు అతిపెద్ద దౌత్య విపత్తుల్లో ఒకటిగా చరిత్రలో నిలిచిపోయింది. ఒక అగ్రరాజ్యం, ఒక విప్లవాత్మక దేశం మధ్య జరిగిన ఈ 444 రోజుల పోరాటం కేవలం భౌగోళిక రాజకీయాలనే కాదు, ఇద్దరు నాయకుల వ్యక్తిగత ప్రతిష్టలను, దేశాల తలరాతలను మార్చేసింది. టెహ్రాన్ వీధులు నిప్పులు చెరుగుతున్న రోజులవి. ప్రపంచవ్యాప్తంగా టీవీ ఛానల్స్ ఒకటే వార్తను రిపీట్ చేసే రోజులవి. అమెరికన్ ఎంబసీలో బందీలు. ఈ సంక్షోభం కేవలం ఇరాన్ ఆక్రమణ కాదు, ఇది అగ్రరాజ్యాల పతనానికి సంకేతం. అమెరికా మద్దతున్న షా పహ్లావి పాలన ఎందుకు విఫలమయ్యింది? 1953 నాటి ఆపరేషన్ అజాక్స్. ఈ అజాక్స్లో అమెరికా పాత్ర ఏమిటి? 1953లో CIA సహాయంతో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రధానిని తొలగించి షాకు అధికారాన్ని కట్టబెట్టడం అమెరికా చేసిన అతిపెద్ద తప్పు. షా తన నిరంకుశ పాలనతో పశ్చిమ దేశాల సంస్కృతిని రుద్దడం ఇరాన్ ప్రజల్లో విపరీతమైన అసహనాన్ని పెంచింది. దీనికి తోడు అమెరికా గూఢచారి సంస్థ సహాయంతో ఇరాన్ గూఢచారి వ్యవస్థ సావాక్ ద్వారా జరిగిన అణచివేత ఇరాన్ ప్రజలను అయతుల్లా ఖొమైనీ వైపు నడిపించింది. 1979 విప్లవం కేవలం ప్రభుత్వం మార్పు కాదు, అది పాశ్చాత్య ప్రభావానికి వ్యతిరేకంగా జరిగిన ఒక పెద్ద నిరసన. అయతుల్లా ఖొమైనీ ఎందుకు ఈ బందీ సంక్షోభాన్ని ప్రోత్సహించాడు? ఆ విద్యార్థుల ప్రణాళిక ఏమిటి? ఖొమైనీకి ఈ బందీ సంక్షోభం తన విప్లవాన్ని సుస్థిరం చేసుకోవడానికి ఒక గొప్ప అవకాశంలా కనిపించింది. అమెరికా ఎంబసీని గూఢచారి గూడు, డెన్ ఆఫ్ స్పైస్ అని పిలిచి విద్యార్థులను రెచ్చగొట్టాడు. నవంబరు 4న ఎంబసీపై దాడి కేవలం ఆవేశంతో జరిగింది కాదు, అది ఒక పద్ధతి ప్రకారం జరిగిన వ్యూహం. లోపలికి చొచ్చుకుపోయిన విద్యార్థులు అక్కడున్న అత్యంత రహస్య పత్రాలను డీకోడ్ చేయడానికి ప్రయత్నించారు. దీనివల్ల అమెరికా నిఘా వ్యవస్థకు భారీ దెబ్బ తగిలింది. జిమ్మీ కార్టర్ ఈ సంక్షోభాన్ని ఎదుర్కోవడంలో ఎందుకు విఫలమయ్యారు? జిమ్మీ కార్టర్ ఒకవైపు మానవతావాది, మరోవైపు దేశాధినేత. బందీలను విడిపించే క్రమంలో ఆయన విధించిన ఆర్థిక ఆంక్షలు ఇరాన్ ఆర్థిక వ్యవస్థపై ప్రభావం చూపినా ఖొమైనీ పట్టు మాత్రం సడల్లేదు. బందీల కళ్లకు గంతలు కట్టి వారిని మానసికంగా కృంగదీయడం ఇరాన్ అనుసరించిన అతిపెద్ద సైకలాజికల్ వార్. కార్టర్ ప్రభుత్వం ప్రతిరోజు బందీల ఫోటోలను చూస్తూ వారి విడుదల కోసం వేచి చూడడం వాషింగ్టన్ రాజకీయాల్లోనే ఒక చేదు జ్ఞాపకం. అమెరికా సైనిక చరిత్రలోనే అత్యంత అవమానకరమైన ఆపరేషన్ ఈగిల్ క్లా. ఎందుకు జరిగింది? ఇది ఎలా జరిగింది? ఏప్రిల్ 24, 1980 కార్టర్ తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి ఈ సైనిక చర్యకు ఆదేశించారు. 8 హెలికాప్టర్లు, 6 ట్రాన్స్పోర్ట్ విమానాలు, అంతా సిద్ధం. కానీ ఇరాన్ ఎడారిలో అకస్మాత్తుగా వీచిన ఇసుక తుపాను, డెజర్ట్ స్టార్మ్, రక్షణ పరికరాల సాంకేతిక లోపాలు ఆపరేషన్ను ఆపేశాయి. ఆ క్రమంలో హెలికాప్టర్, విమానం ఢీకొన్నాయి. 8 మంది సైనికులు అక్కడికక్కడే మరణించారు. ఈ వైఫల్యం అమెరికా ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశమనే భ్రమను తొలగించింది. చివరకు 444 రోజుల తరువాత ఆల్జీర్స్ ఒప్పందం ఎలా కుదిరింది? రీగన్ గెలుపులో దీని పాత్ర ఏమిటి? 1981 జనవరి 20 అమెరికా రాజకీయ చరిత్రలో ఒక అసాధారణమైన రోజు. వాషింగ్టన్ డీసీలో రొనాల్డ్ రీగన్ అమెరికా 40వ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేయడానికి సిద్ధమవుతున్నారు.
సరిగ్గా అదే సమయానికి వేల మైళ్ల దూరంలో ఉన్న టెహ్రాన్ విమానాశ్రయం నుండి ఒక విమానం గాల్లోకి లేచింది. అందులో 52 మంది అమెరికన్ బందీలున్నారు. ఇది కేవలం యాదృచ్ఛికం కాదు, ఖొమైనీ వ్యూహాత్మకంగా ఆడిన రాజకీయ చదరంగం. ఆల్జీర్స్ ఒప్పందం ప్రకారం ఇరాన్ బందీలను విడుదల చేయడానికి అంగీకరించింది. కానీ అందుకు ప్రతిఫలంగా అమెరికా తన బ్యాంకుల్లో ఫ్రీజ్ చేసిన బిలియన్ల డాలర్ల ఇరాన్ ఆస్తులను తిరిగి విడుదల చేయాల్సి వచ్చింది. అయితే ఈ విడుదలకు ఖొమైనీ ఎంచుకున్న సమయం ఎంతో ముఖ్యమైంది. జిమ్మీ కార్టర్ పాలనను అవమానపరచడమే లక్ష్యంగా ఆయన పదవీ బాధ్యతలు దిగిపోతున్న క్షణం వరకు బందీలను వదల్లేదు. రొనాల్డ్ రీగన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న గడియారం ముళ్ళు కదులుతుండగా అటు టెహ్రాన్ నుండి విమానం టేకాఫ్ అవ్వడం, కార్టర్ నాయకత్వ పతనాన్ని, అమెరికా ఓటమిని ప్రపంచానికి చాటి చెప్పింది ఈ ఉదంతం. ఇది అమెరికా అహంకారాన్ని దెబ్బతీయడమే కాకుండా ఇరాన్ విప్లవ శక్తిని అంతర్జాతీయంగా ప్రదర్శించింది. ఆ 444 రోజులు కేవలం బందీల సమస్య మాత్రమే కాదు, అవి అమెరికా ఇరాన్ మధ్య దశాబ్దాల పాటు కొనసాగబోయే శత్రుత్వానికి పునాది వేశాయి. ఆనాటి ఆ సందర్భం, టైమింగ్ నేటికి మధ్య ప్రాచ్య రాజకీయాల గమనాన్ని శాసిస్తోంది. ఆ 444 రోజులు ఆ 52 మందికి ప్రత్యక్ష నరకం లాంటిది, మృత్యువుతో చేసిన పోరాటం లాంటిది. వెలుతురు చూడని గదులు, బయట ఏం జరుగుతుందో తెలియని అయోమయం, ఎప్పుడు ఎవరిని చంపుతారో అన్న భయం. వారిని మానసికంగా కృంగదీయడానికి విప్లవకారులు రకరకాల ఒత్తిళ్లకు గురి చేశారు. కొందరిని ఏకాంత గదుల్లో ఉంచగా మరికొందరిని అమెరికా ప్రభుత్వం తమను పట్టించుకోవట్లేదని నమ్మించే ప్రయత్నం చేశారు. వారి కుటుంబ సభ్యులు అమెరికాలో ప్రతిరోజు కన్నీళ్లతో ప్రార్థనలు చేస్తూ ఆ 444 రోజులను క్షణమొక యుగంలా గడిపారు. ఇక్కడ ఎవరికీ తెలియని మరో ఆసక్తికరమైన విషయం ఒకటి ఉంది. అదేంటంటే, ఎంబసీ ముట్టడి జరిగినప్పుడు 6 అమెరికన్ దౌత్యవేత్తలు తప్పించుకోగలిగారు. వారు కెనడా రాయబారి ఇంట్లో తలదాచుకున్నారు. వాళ్లను బయటికి తీసుకురావడానికి CIA ఒక వినూత్నమైన ప్లాన్ వేసింది. ఒక నకిలీ సైన్స్ ఫిక్షన్ సినిమా షూటింగ్ కోసం వచ్చిన టీమ్గా వాళ్లను భ్రమింపచేసి ఇరాన్ భద్రతా దళాల కళ్ళుగప్పి వాళ్లను విమానం ఎక్కించారు. ఇదే కథాంశంతో తరువాత హాలీవుడ్లో ఆర్గో అనే సినిమా కూడా వచ్చింది. జిమ్మీ కార్టర్ విశ్వాసం, ఖొమైనీ పట్టుదల, ఇద్దరు అగ్రనాయకుల మధ్య జరిగిన ఈ పోరాటం నేటికి ప్రపంచ రాజకీయాల్లో చర్చనీయాంశమే. 444 రోజుల బందీ సంక్షోభం ఇది కేవలం ఒక చరిత్ర కాదు, ఇది ఒక పాఠం. ధాత్రి టీవీ ఇరాన్ ఫైల్స్ 4లో ఇరాన్ ఇరాక్ యుద్ధం గురించి మాట్లాడుకుందాం. దయచేసి ధాత్రి టీవీని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయండి. ఈ వీడియోను లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్లలో పోస్ట్ చేయండి. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్లో మమ్మల్ని ఫాలో అవ్వండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన కథనాల కోసం మా వెబ్సైట్ iDhatri.com చదవండి.